ఈ మొఘల్ సామ్రాజ్యం దక్షిణం వైపు వేగంగా విస్తరిస్తున్న కాలం. హిందూ ఆలయాలపై దాడులు, హిందూ సంపదల ధ్వంసం పెరుగుతోంది. ప్రజలు భయభ్రాంతులై ఉన్న సమయంలో ఓ రహస్య యోధుడు మొఘల్ కోటలపై దాడి చేసి వారు అక్రమంగా వసూలు చేసిన సంపదను కొల్లగొట్టి తిరిగి వాటిని హిందూ దేవాలయాలకు వినియోగించేవాడట. ఈ వ్యక్తినే ప్రాంతీయంగా హరిహర వీరమల్లు అనే గుర్తింపుతో పిలిచినట్లు కొన్ని చరిత్ర శాసనాలు మరియు జానపద గాథలు చెబుతున్నాయి. ప్రజల నమ్మకం ప్రకారం అతడు ఎప్పుడూ తల మీద కాషాయం వస్త్రం ధరించేవాడు, గీత ముద్రలతో కనిపించేవాడు. మొఘల్ కోటలపై దాడులు, రాత్రిపూట దివ్యబలం లాంటి ఆకస్మిక దాడులు, రాజధానుల వద్ద సమూహంగా ప్రజల శక్తిని సమీకరించి తిరుగుబాట్లు చేసేవాడు. ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో స్పష్టంగా లేకపోయినా కొన్ని ప్రముఖ దేవాలయ చరిత్రల్లో ఇటువంటి గుర్తింపులున్నాయి. యాదగిరిగుట్ట ఆలయం, తెలంగాణ. అప్పట్లో మొఘల్ దండయాత్రల్లో దెబ్బతిన్న ఆలయాన్ని రహస్యంగా హరిహర వీరమల్లే పునర్నిర్మించాడనే వాదన ఒకటి ఉంది. పూర్వపురం